షాలోం. ప్రేమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆమేన్. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆఫ్రికాలోని లైబెరియా అనే దేశంలో ఉన్నాను. వర్షం బయట బాగా కురుస్తుంది. ఇది పరిస్థితులు అనుకూలించకపోయినా సువార్త ప్రకటించే అవకాశం, మార్గాలు యేసయ్య తెరుస్తున్నారు. విశ్వాసి జీవితంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రతి సమస్యల నుండి, ప్రతి బంధకం నుండి, ప్రతి శోధన నుండి విడుదల యేసయ్య అనుగ్రహిస్తారు. కారణం యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈరోజు నాలో ఉండవలసినటువంటి ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఏమిటి అంటే, ప్రేమైనటువంటి సంఘమా, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన సహాయకుడు, నిత్యము సహాయం చేసే దేవుడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అధైర్యపడవద్దు, విశ్వాసముతో ప్రార్థించు. పరిశుద్ధుడైన యేసయ్య కృప నీ మీద అధికముగా ఉంటుంది. నీ ప్రార్థన యేసయ్య ఆలకిస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. యేసయ్య కృప ప్రతి ఒక్కరికి సదా తోడైనగాక. ఆమేన్. షాలోం.